ఓం నమ శివాయ. గణేశుడు మళ్ళీ బతకగానే పార్వతీదేవి చాలా సంతోషించి శివుడితో, పరమేశ్వర, నా కొడుకుకు గణాధిపత్యం ఇచ్చి గజాసురుడికి ఇచ్చిన వరం నెరవేర్చండి అంది. శివుడు ఆమె కోరిక తీర్చే ఆలోచనలో ఉండగా అక్కడికి కుమారస్వామి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో తనకు కూడా గణాధిపత్యం ఇవ్వమని కోరాడు. నీకు దేవగణాల మీద అధికారం ఇచ్చాం కదా, రుద్రగణాల మీద అధికారాన్ని గణేశుడికి ఇద్దాం, దానికి ఒప్పుకో అన్నాడు శివుడు. అందుకు కుమారస్వామి ఒప్పుకోకుండా తనకు కూడా గణాధిపత్యం కావాలని మొండిగా పట్టుపట్టాడు. అప్పుడు శివుడు కుమారస్వామికి గణేశుడికి ఒక పోటీ పెట్టాడు. ఆ ఇద్దరు తమ తమ వాహనాల మీద వెళ్లి పుణ్యక్షేత్రాలు చూస్తూ, పుణ్యనదుల్లో స్నానాలు చేస్తూ, భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి కైలాసానికి తిరిగి రావాలి. ఎవరు ముందుగా తిరిగి వస్తే వారిదే గణాధిపత్యం. దీనికి వారు ఒప్పుకున్నారు. కుమారస్వామి వెంటనే నెమలి ఎక్కి వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. కాని గణేశుడు తన ఎలక వాహనం మీద కుమారస్వామిని ఎలా ఓడించాలా అని ఆలోచిస్తుంటే ఇంతలో పార్వతీదేవి, నాయనా, మీ మామ అయిన విష్ణువును ఏదైనా ఉపాయం అడుగు అని చెప్పింది. అప్పుడు గణేశుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, నేను కుమారస్వామితో పోటీపడి భూమి చుట్టూ ప్రదక్షిణ చేయగలనా? కుమారస్వామి అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నాడు. విష్ణు అతనితో, బాబు, బాధపడకు, శివపంచాక్షరి మంత్రం 5 లక్షల సార్లు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగావంటే నీకు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితము, తీర్థయాత్రలు చేసిన ఫలితము కూడా వస్తుంది అన్నాడు. గణేశుడు వెంటనే ఒక చోట దర్భల పీట మీద కూర్చొని శివపంచాక్షరి జపించడం మొదలుపెట్టాడు. ఈ లోపల కుమారస్వామి నెమల వాహనం మీద మొదటి పుణ్యక్షేత్రాన్ని చేరుకోబోతుండగా అక్కడ గణేశుడు అప్పుడే స్నానం చేసి నది నుంచి వెళ్ళిపోతున్నట్టు దూరం నుంచి కనిపించింది. కుమారస్వామి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇసుకలో ఎలక పాదాల గుర్తులు కనిపించాయి. కుమారస్వామి ఆ నది దగ్గరలో ఉండేవారిని, అయ్యా, ఇక్కడికి పెద్ద పొట్టగల పొట్టివాడొకడు ఎలకనెక్కి వచ్చి స్నానం చేసి వెళ్ళాడా అని అడిగాడు. అవును బాబు, ఇప్పుడే వెళ్ళాడు, అదుగో దూరాన్ని ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు, మహాపుణ్యాత్ముడు, మా అందరికీ తలొక బంగారు నాణం కూడా దానం చేశాడు అన్నారు వాళ్ళు. ఆహా, పొట్టివాడు ఎంత పని చేశాడు, ఇక్కడ స్నానం చేస్తూ సమయం వృధా చేయకూడదు, ముందు వచ్చే తీర్థంలో స్నానం చేస్తాను అనుకుని కుమారస్వామి ముందున్న పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. కానీ అతను అక్కడికి చేరేసరికి గణేశుడు అప్పుడే తీర్థంలో స్నానం చేసి వెళ్ళినట్టు స్పష్టంగా తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామికి ఇదే అనుభవం ఎదురయ్యింది. అతను ఏ తీర్థము సేవించకుండా